దేవునికి మహిమ కలుగును గాక. శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క కృపను బట్టి మన దినములు, మన యొక్క సంవత్సరములు మనం పొందుకుంటూ మరొక రోజును ఈ విధంగా దేవుని యొక్క మహాకృపను బట్టి మనం పొందుకున్నాం. ప్రియ జనాంగమా, మీ యొక్క విశ్వాస జీవితాలు బాగున్నాయని ఆశపడుతున్నాను. మీ ఆత్మీయ స్థితి అభివృద్ధి చెందుతుందని ఆశపడుతున్నాను. మరి మరింతగా లోతైనటువంటి అనుభవంలో మీరు ఉంటున్నారని ఆశపడుతున్నాను. ఉదయముననే పలకరించే మేల్కొల్పు ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, మీ దినచర్య దేవునికి మాటను బట్టి, దేవునికి వాక్యమును బట్టి ప్రారంభించబడాలని, తద్వారా మంచి ఫలములు, మంచి ఫలితాలు, మంచి ఆశీర్వాదాలు, మంచి అభివృద్ధి మీరు చూడాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ ఆత్మీయ కార్యక్రమాన్ని మనం ప్రారంభించి ఉన్నాం. దీనిని ఎంతమంది మరి స్వాగతిస్తున్నారో, ఎంతమంది దీన్ని స్వీకరిస్తున్నారో, ఎంతమంది దీన్ని గ్రహించడానికి ప్రయాసపడుతున్నారో మరి నాకు తెలియదు. కానీ అయితే ఒక చక్కటి ఉదాహరణ అయితే మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అబ్రహాము మరి పరాయి దేశంలో పరదేశిగా ఉంటున్నప్పుడు తన ఇంటికి దూతలు దేవుని యొక్క రాయబారులుగా రావడం జరిగింది. ఆ దూతలను అబ్రహాము గ్రహించి, దేవుని దూతలని గుర్తించి, వారికి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి, ఇంటికి తీసుకుని వెళ్ళి ఆతిథ్యం ఇచ్చి, మర్యాదలు చేసి, సఫరీలు చేసి ఆ దూతలను సాగనంపినట్టుగా చూస్తాం. ప్రియ సహోదరుడా, సహోదరి, దూతలకు అబ్రాహం ఇచ్చినటువంటి ఆతిథ్యము, దూతలకు అబ్రాహం చేసినటువంటి సపర్యలు, దూతలకు అబ్రాహము ఇచ్చినటువంటి స్వాగతం అబ్రాహం జీవితానికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడింది. అంటే దేవుని యొక్క మాటను వారు స్వాగతించారు. దేవుని యొక్క దూతల్ని స్వాగతించడం అంటే దేవుని యొక్క మాటను స్వాగతించారు, దేవుని యొక్క వాక్యమును స్వాగతించారు. మరి ఆ దూతలు వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. మరి ఉదయముననే దేవుని యొక్క మాట మీ ఇంటికి వస్తుంది. నీ అరచేతుల్లోనికి దేవుని మాట వస్తుంది. మరి దీన్ని స్వాగతిస్తున్నావా? దేవునికి వాక్యమును నీవు ఆదరిస్తున్నావా? దీన్ని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నావా? దేవుని వాక్యమునకు సపర్యలు అంటే ఈ వాక్యము నా కోసము కదా, మరి నేను దీన్ని స్వాగతించాలి కదా, దీన్ని నేను ఆదరించాలి కదా, ఈ వాక్యము నేను చేర్చుకోవాలి కదా, ఈ వాక్యమునకు తగినట్టుగా నేను నడుచుకోవాలి కదా, ఈ వాక్యం నా కొరకే కదా పంపబడింది, ఈ వాక్యము నా కొరకే ఇక్కడికి రాబడింది కదా, ఈ వాక్యము నా కొరకే కదా ఎత్తబడుతుంది అని నువ్వు స్వాగతించగలిగితే, ఆనాడు అబ్రహాం ఏ విధంగా అయితే ఆశీర్వదించబడ్డాడో ఆ విధంగా నీవు ఈ రోజున ఆశీర్వదింపబడడానికి దేవుడు కృప చూపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన తన దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని కూడా ఆయన తృణీకరించే దేవుడు కాదు. ఆయన నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నాడు. ఇదిగో నేను వచ్చి తలుపు తట్టుచున్నాను. ఆయన తలుపు తడుతున్నాడు. ఆయన మాట వినిపించాలని, ఆయన స్వరము వినిపించాలని, నేను వచ్చానని నీకు గుర్తు చేయాలని, నీ ఇంటిలోనికి రావాలని ఆశతో ఆయన నీ వద్దకు వస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఆయన దగ్గరికి వచ్చినా రాకపోయినా ఆయన నీ దగ్గరికి రావడానికి ఎక్కువ ఇష్టపడుతున్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి ప్రతి ఉదయమున నీ తలుపు తడుతున్నాడు, నీ హృదయపు ద్వారములను తడుతున్నాడు, నీ అంతరంగమును తడుతున్నాడు. వాక్యము ద్వారా, దేవుని యొక్క రాయబారులైనటువంటి మాలాంటి వారి ద్వారా మరి తడుతూ ఉన్నాడు. ఆనాడు దూతల ద్వారా అబ్రహాం యొక్క గృహాన్ని, అబ్రహాంని దర్శించటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రోజున దేవుని యొక్క దాసుల ద్వారా ఆ మాటను, ఆ యొక్క వాక్యమును, ఆయన యొక్క మరి సన్నిధిని మీతో ఉంచాలని తడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి ఈ యొక్క పరిచర్య ఉదయం 5 గంటలుగా ప్రారంభించబడుతుంది. కొద్ది నిమిషాలు, ఎక్కువసేపు కూడా కాదు. మీరు 5 నిమిషాల నుండి 10 నిమిషాలు మీరు మనసు పట్టగలిగితే చక్కటి సహవాసంలో మీరు పాలుభాగస్తులగలుగుతారు. దేవునికి వాక్యమును మీరు ఆదరించిన వారు అవుతారు. దేవుని వాక్యమును మీరు చేర్చుకున్న వారు అవుతారు. దేవుని వాక్యమును మీరు స్వాగతించిన వారు అవుతారు. దేవుని వాక్యమునకు మీరు విలువ ఇచ్చిన వారు అవుతారు. దేవుని వాక్యమునకు సపర్యలు చేసిన వారు అవుతారు. దేవుని యొక్క మాటను మరి చేర్చుకుని దానికి ఆతిథ్యం ఇచ్చి దానిని మీరు స్వీకరించిన వారుగా అవుతారు. అలా మీరు వాక్యమును చేర్చుకున్నప్పుడు మీ జీవితాలు అద్భుతంగా మార్చబడడం మీ కళ్ళ ఎదుట మీకు కనబడుతుంటుంది. మీ జీవితాల్లో మీరే మీ కనులారా చూస్తారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీకోసం ఈ ప్రార్థన చేస్తాను. ఇదిగో ప్రభా,
కళ్ళు మూసుకోండి. ఇదిగో ప్రభా, నేనైనా ప్రార్థన చేయించున్నాం. స్వాగతించే మనసులు మక్కివ్వండి అయా. హృదయాల్లో చేర్చుకున్నటువంటి హృదయాలు మక్కివ్వండి అయా. నీ వాక్యమునకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి మనుషులుగా మమ్మల్ని ఉంచండి. ఆనాడు అబ్రాహాము స్వాగతించాడు, చేర్చుకున్నాడు, ఆతిథ్యం ఇచ్చాడు, మర్యాద చేశాడు. ఇదిగో ప్రభా, విలువనిచ్చాడు. ఇదిగో ప్రభా, అబ్రహాం జీవితం ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చబడింది నాయన. ఇదిగో ప్రభా, మేము కూడా ఉదయముననే పలకరించేటటువంటి దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యమును మేము చేర్చుకొని స్వాగతించి ఆతిథ్యం ఇచ్చి, ఇదిగో ప్రభా, మా హృదయంలో స్థానం ఇచ్చి, ఇదిగో ప్రభా, వాక్యానుసారమైనటువంటి రీతిలో నడుచుకునడానికి తీర్మానం చేసుకుంటూ ఉండగా మాకు సహాయం దయచేయండి. ఆనాడు అబ్రహాముకు కుమ్మరించినటువంటి ఆశీర్వాదములు మాకు కూడా, మా గృహాల్లో కూడా మీరు కుమ్మరించండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకున్నామని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.